Hi, hello, good morning all of you. Welcome to our channel Keys Spoken English Academy. Today our topic is part 2 of the simple future. Sentence table on simple future tense. సెంటెన్స్ అంటే మనం చెప్పుకున్నాం గతంలో చాలాసార్లు 4 రకాలు అని. పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో ఇక్కడ చూస్తే కనుక పాజిటివ్కి సూత్రం ఏమంటే పాజిటివ్కి సూత్రం ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ షెల్ విల్ ప్లస్ V1, సబ్జెక్ట్ ప్లస్ షెల్ విల్ ప్లస్ V1. V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్, గో, ప్లే, సింగ్, లైక్ దట్. షెల్ విల్ అంటే మనం గత క్లాస్ చెప్పుకున్నాము, షెల్ అన్నా విల్ అన్నా కూడా మీనింగ్ ఏంటంటే బోవును, బోవుట అనేటువంటి మీనింగ్ వస్తుంది. అలాగే నెగిటివ్లోకి వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆబ్లిక్ విల్ ప్లస్ నాట్ ప్లస్ V1, అదనంగా నాట్ చేరుతుందన్నమాట. అలాగే మరి షెల్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే ఇక్కడ ఇంటరాగేటివ్ ఫార్మేట్ అనమాట. షెల్ ఆబ్లిక్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ V1 ఉన్నప్పుడేమో అది మరి నెగటివ్ ఇంటరాక్ట్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఐ షెల్ గో, నేను వెళ్ళబోతాను. ఐ షెల్ గో, నేను వెళ్ళబోతాను అని చెప్పాలి. సపోజ్ ఐ షెల్ గో, నేను వెళ్ళబోతాను. ఐ షెల్ నాట్ గో, నేను వెళ్ళబోను. అలాగే మరి షెల్ ఐ గో, నేను వెళ్ళబోతానా. షెల్ ఐ నాట్ గో, నేను వెళ్ళబోనా. ఇలా మనం అలాగే సపోజ్ ఐ షెల్ టీచ్, నేను బోధించబోతాను. ఐ షెల్ నాట్ టీచ్, నేను బోధించబోను. షెల్ ఐ టీచ్, నేను బోధించబోతానా. షెల్ ఐ నాట్ టీచ్, నేను బోధించబోనా. ఇలా మనము ఐ పైన మనం ఎగ్జాంపుల్ రాయొచ్చు అనమాట. అలానే మరి వీ షెల్ సింగ్, మేము పాడబోతాము అని అంటున్నాం. వీ షెల్ సింగ్, మేము పాడబోతాము. వీ షెల్ నాట్ సింగ్, దీన్ని మనం ఏమనుకున్నాము, షెల్ నాట్ కాస్త ఇలా కూడా రావచ్చు కదా. వీ షాంట్ సింగ్, మేము పాడబోము. షెల్ వి సింగ్, మేము పాడబోతామా. షెల్ వి నాట్ సింగ్, మేము పాడబోమా. అలాగే యు విల్ ప్లే, నీవు ఆడబోతావు. యు విల్ నాట్ ప్లే, నీవు ఆడబోవు. విల్ యూ ప్లే, నువ్వు ఆడబోతావా. విల్ యూ నాట్ ప్లే ఆర్ వోంట్ యూ ప్లే, నువ్వు ఆడవా ఆడబోవా అలా అన్నమాట. తరువాత మరొకసారి యూ విల్ రన్, మీరు పరిగెత్తబోతారు. యూ విల్ నాట్ రన్, యూ వోంట్ రన్, మీరు పరిగెత్తబోరు. విల్ యూ రన్, మీరు పరిగెత్తబోతారా. విల్ యూ నాట్ రన్, మీరు పరిగెత్తబోరా అని చెప్పడం కొరకు. అట్ ద సేమ్ టైం మరి హీ విల్ ఈట్, అతడు తినబోతాడు. హీ విల్ నాట్ ఈట్, అతడు తినబోడు. విల్ హీ ఈట్, అతడు తినబోతాడా. విల్ హీ నాట్ ఈట్, అతడు తినబోడా. ఓకే, అట్లా. షీ విల్ కుక్, ఆమె వండబోవును. షీ విల్ నాట్ కుక్, ఆమె వండబోదు. విల్ షీ కుక్, ఆమె వండబోవునా. విల్ షీ నాట్ కుక్, ఆమె వంట చేయదా లేకపోతే వండబోదా అనేటువంటి మీనింగ్ వస్తుంది అనమాట. అలాగే ఇట్ విల్ రైన్, వాన పడబోతుంది. ఇట్ విల్ నాట్ రైన్, వాన పడబోదు. విల్ ఇట్ రైన్, వాన పడబోతుందా. విల్ ఇట్ నాట్ రైన్, వాన పడబోదా. అలాగే మరి దే విల్ వర్క్, వారు పని చేయబోతారు. దే విల్ నాట్ వర్క్, వారు పని చేయబోరు. విల్ దే వర్క్, వారు పని చేయబోతారా. విల్ దే నాట్ వర్క్, వారు పని చేయబోరా. ఇలా ఇక్కడ ఈ టేబుల్ని మనం ఇంత బలంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క దినచర్యలో, మీ యొక్క రోజువారీ యాక్టివిటీస్లో మీరు కనుక
ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలి, ఫాస్ట్గా మాట్లాడాలి, మీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ టేబుల్ ఏదైతే ఉన్నదో యాజ్ ఇట్ ఈస్ దిస్ టేబుల్, సింప్లీ ఈ టేబుల్ని ఇలాగే 4 కాలమ్స్గా డివైడ్ చేసి రాసుకోండి. జస్ట్ స్టిక్ ఆన్ యువర్ వాల్ ఇన్ ద బెడ్రూమ్ అండ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ అట్లీస్ట్ 10 minutes రీడ్ ఇట్ అండ్ గో ఫర్ స్లీపింగ్. అలా ఒక 3-4 రోజులు దీన్ని చూడండి మీరు. అప్పుడు మీకు ఇది ఆటోమేటిక్గా ఇది మొత్తం మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట ఇది. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి త్రూ ఆర్ తెలుగు హౌ కెన్ వి స్పీక్, మన తెలుగుని మనం ఎలా మౌల్డ్ చేయగలుగుతాం మనం. ఐ షల్ గో నేను వెళ్ళబోతాను, ఐ షల్ నాట్ గో నేను వెళ్ళబోను, షల్ ఐ గో నేను వెళ్ళబోతానా, షల్ ఐ నాట్ గో నేను వెళ్ళబోనా. అలాగే వీ షల్ ప్లే మేము ఆడబోతాము, వీ షల్ నాట్ ప్లే మేము ఆడబోము, షల్ వి ప్లే మేము ఆడబోతామా, షల్ వి నాట్ ప్లే మేము ఆడబోమా. ఇలా ఫాస్ట్ అప్ అనమాట. ఐ వి యూ యూ హీ షీట్ దే తీసుకోవాలి, ఒక వెర్బ్ తీసుకోవాలి, అది గోనా ప్లేనా సింగా చాయిస్ ఈజ్ యువర్స్. అలా తీసుకున్న తర్వాత ఈ యొక్క టేబుల్ పైన ఇలా మీరు దాన్ని అప్లై చేసేసి ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక వెర్బ్నే తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ రోట్ హియర్ ఆల్ డిఫరెంట్ ప్లే, రన్, ఈట్ రాసేది. మీరు అలా కాకుండా మీరేం చేయాలంటే ఐ టు దే వరకు ఒకటే తీసుకోండి, గో తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గో నేను వెళ్ళబోతాను, ఐ డోంట్ గో నేను వెళ్ళబోను, డు ఐ గో నేను వెళ్ళబోతానా అని ఎలాగైతే మనం గతంలో చెప్పుకున్నామో ఇక్కడ అట్లనే ఐ షల్ గో నేను వెళ్ళబోతాను, ఐ షల్ నాట్ గో నేను వెళ్ళబోను, షల్ ఐ గో నేను వెళ్ళబోతానా, షల్ ఐ నాట్ గో నేను వెళ్ళబోనా. నెక్స్ట్ వీ తీసుకోండి. వీ షల్ గో మేము వెళ్ళబోతాము, వీ షాంట్ గో మేము వెళ్ళబోము, షల్ వి గో మేము వెళ్ళబోతామా, షల్ వి నాట్ గో మేము వెళ్ళబోమా. యూ విల్ గో నీవు వెళ్ళబోతావు, యూ విల్ నాట్ గో నీవు వెళ్ళబోవు, విల్ యూ గో నీవు వెళ్ళబోతావా, విల్ యూ నాట్ గో నీవు వెళ్ళబోవా. ఇంకోసారి తీసుకుందాం. యూ విల్ గో మీరు వెళ్ళబోతారు, యూ విల్ నాట్ గో మీరు వెళ్ళబోరు, విల్ యూ గో మీరు వెళ్ళబోతారా, విల్ యూ నాట్ గో మీరు వెళ్ళబోరా. హీ విల్ గో అతను వెళ్ళబోతాడు, హీ విల్ నాట్ గో అతను వెళ్ళబోడు, విల్ హీ గో అతను వెళ్ళబోతాడా, విల్ హీ నాట్ గో అతను వెళ్ళబోడా. షీ విల్ గో ఆమె వెళ్ళబోవును, షీ విల్ నాట్ గో ఆమె వెళ్ళబోదు, విల్ షీ గో ఆమె వెళ్ళబోతుందా, విల్ షీ నాట్ గో ఆమె వెళ్ళబోదా. ఇట్ విల్ గో అది వెళ్ళబోవును, ఇట్ విల్ నాట్ గో అది ఇట్ విల్ గో అది వెళ్ళబోవును, ఇట్ విల్ నాట్ గో అది వెళ్ళబోదు, విల్ ఇట్ గో అది వెళ్ళబోతుందా, విల్ ఇట్ నాట్ గో అది వెళ్ళబోదా. అలాగే మరి దే విల్ గో వారు వెళ్ళబోతారు, దే విల్ నాట్ గో వారు వెళ్ళబోరు, విల్ దే గో వారు వెళ్ళబోతారా, విల్ దే నాట్ గో వారు వెళ్ళబోరా. ఒక ½ an hour 1 hour దీనిపైన మీరు అలా డూ ఎక్సర్సైజ్ విత్ వాట్ ఐ టోల్డ్ యూ, విత్ వర్బ్ గో, సింగ్, ప్లే, రన్, ఈట్, స్టాండ్, సిట్, స్లీప్. అలా ఒక 10 వర్బులు ఈ టేబుల్ పైన ప్రాక్టీస్ చేయండి. సింపుల్ ఫ్యూచర్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ద సెంటెన్స్ టేబుల్ ఆన్ సింపుల్ future. Thank you one and all. Please like, share and subscribe our channel for more videos. Thank you.